గన్నవరంలో ఇండిగో విమానం గాలిలో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఢిల్లీ నుండి గన్నవరానికి చేరుకోవాల్సిన ఈ విమానం వాతావరణం అనుకూలించక గాలిలో చక్కర్లు కొట్టింది. మధ్యలో ఇంధన కొరత రావడంతో హైదరాబాద్లో ల్యాండింగ్ చేశారు. ఇంధనం నింపుకొని తిరిగి గన్నవరం వచ్చినా వాతావరణం అనుకూలించక రాజమండ్రికి మళ్లించారు. ఈ విమానంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఉన్నట్టుగా చెబుతున్నారు. గన్నవరంలో ఇండిగో విమానం గాలిలో చక్కర్లు కొట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకోవాల్సిన ఈ విమానం వాతావరణం అనుకూలించక గాలిలో చక్కర్లు కొడుతోంది. మధ్యలో ఇంధనం కొరత రావడంతో హైదరాబాద్లో ల్యాండింగ్ చేశారు. తిరిగి ఇంధనం నింపుకొని గన్నవరం వచ్చినా కూడా ఏపీలో ఉన్న వాతావరణం అనుకూలించక మళ్ళీ రాజమండ్రికి తరలించారు. రైట్, మళ్ళీ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఇండిగో విమానం గాలిలో చక్కర్లు కొడుతుంది. అయితే కొంత గన్నవరం విమానాశ్రయం దగ్గర వాతావరణం అనుకూలించుకోవడంతో ముందస్తుగానే ఆ విమానం ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయంకి చేరుకునే టైంలో వాతావరణం అనుకూలించలేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ టైంలో పక్కన ఇంధనం కొరత ఉండటంతో హైదరాబాద్ తరలించడం జరిగింది. అక్కడ ఆయిల్ ఫిల్లింగ్ అయిన తర్వాత మళ్ళీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఆ నేపథ్యంలో కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడికి ఎటువంటి వాతావరణం ఉంది ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే ఎయిర్లైన్స్ అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం దగ్గర ఇప్పటికే ఇండిగో విమానం 3 నుండి 4 సార్లు చక్కర్లు కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరితే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ దూరం కాబట్టి ఖచ్చితంగా రాజమండ్రి విమానాశ్రయానికి పంపించే మార్గం అయితే చూస్తున్నారు విమాన అధికారులు. థ్యాంక్ యూ యాకూబ్.